ఇమీడియట్లీ టేకప్ చేయండి. మేక్ షూర్ 48 hours లో ఇట్ ఈస్ రెక్టిఫైడ్. 8 months 7 months ఓకే కంప్లీట్ చేస్తామంటున్నారు. బోత్ రైల్వేస్ అండ్ రెండు పోర్షన్లు అయిపోతాయా? 2 sides. అదేదో డిజైన్ మార్పు వల్ల 9 కోట్లు పెరిగినాయి అన్నారు. దాన్ని ఎస్టిమేషన్ పెరిగింది, దాన్ని క్లియరెన్స్ వచ్చిందా? రాకపోతే ఎట్లా కంప్లీట్ చేస్తాం? అట్లా మీరు డిసైడ్ చేసుకుంటారు. ఎందుకు రాలేదు క్లియరెన్స్? అవుతుంది అని రాసింది మీరు రాసిన రిపోర్ట్లో ఉంది. నేను అందుకే అడుగుతున్నా, 9 crores అడిషనల్ క్లియరెన్స్ వచ్చిందా? రాకుండా ఎట్లా కంప్లీట్ చేస్తారు? కంప్లీట్ అయితే దాని మీద స్టేటస్ ఏంటి? మళ్ళీ నేను ఎవరిని అడుకోవాలి చెప్పు, అడుకుంటా పోయి మళ్ళీ ఎవరు అడుకోవాలి చెప్పు, అడుగుతా. ఎవరిని అడగాలి? అది మినిస్టర్ వెంకటరెడ్డి గారు అడగాల? అడుగుతా పోయి తెచ్చుకోండి ఫాస్ట్గా, ప్రాసెస్ ఫాస్ట్గా చేసుకోండి మీరు. నేను ఈ వారంలో పోయి అడుగుతా, తెలుసుకొని క్లియరెన్స్ చేసుకుంటే ఆగస్ట్గా అయిపోతుంది. ఇలా అయిపోతుంది ఎట్టించారండి? ఎన్ని రోజులు పెండింగ్ ఉంటుంది? ఒకడికే 2 సార్లు పేమెంట్ ఇచ్చింది. రెక్టిఫై చేసుకోరా కనీసం? ఎప్పుడు వస్తుంది మరి? ఎప్పుడు మీకు ల్యాండ్ అక్వైర్ లేకపోతే వాళ్ళ కాంట్రాక్టర్స్ వర్క్ స్పీడ్ ఉంది, మీ పని స్లో ఉంది. మరి ఎవరు అనుకోవాలి చెప్పు మరి? వెంకటరెడ్డి గారినేనా? అది కూడా ఎంత పెరిగింది అక్కడ ఎస్టిమేట్? మిగతా 4 రోజులు డిలే అయితే జరుగుతుంది. అంబారు వెంకటరెడ్డికి అపాయింట్మెంట్ పోయారు మనదే పండుగ అని ఎగ్జిక్యూషన్ లేదు. దాన్ని వేంపల్లికి షిఫ్ట్ చేయమని చెప్పి లెటర్ పెట్టినాం సార్ ఎస్పీటీ గారికి. ఓకే రూమ్స్ ఉన్నాయి సార్ అక్కడ. క్యాన్సర్ అంటే ఇప్పటికీ చేయలేదు. అది సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ రూమ్స్, క్లాస్ రూమ్స్ ఉన్నాయి సార్. స్టెప్ తక్కువ ఉన్నది. సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి. ఇంకా డిసైడ్ చేయలేదు అది మన సైన్స్ ల్యాబ్ అడుగుతున్నాం. రూమ్ కడితే ఇంతకుముందు మీకు ఫోన్ చేసి వస్తే సైన్స్ రూమో ఇంకేదైనా రూమో వాడుకుంటాం. ఇప్పుడు అంటే కట్టిన వచ్చిన సాక్షి క్యాన్సిల్ చేయకండి. ప్రజలు నొప్పించుకొని అవసరమైతే 100 మంది రిక్రూట్ చేసుకుంటాం. మీరు ఏదో ఈ టెక్నికల్ కండిషన్ క్యాన్సిల్ చేసిన ఒక స్కూల్ కూడా ముందు పడుతుంది. రెండోది పిపిడిలో రూములు లేవు అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సైన్స్ ల్యాబ్ వరకే పరిమితం అవుతున్నాడు. రూములు కూడా వచ్చాం, రేకులు కూడా లేవు. కలెక్టర్ గారితో కూడా మాట్లాడాలి. 1 year కేసు మాత్రం ఆ రూమ్ ఇమీడియట్లీ వాళ్ళు స్టార్ట్ చేయమని చెప్పండి. టెండర్స్ కూడా అయిపోయింది. టెండర్స్ అయిపోయినా క్యాన్సిల్ చేశారు. దేనికన్నా వాడుకుంటాము ఆ పిల్లల గురించి. వాళ్ళకి అవసరమైతే రెస్ట్ రూమ్స్ కావచ్చు, లేకపోతే ఇంకా అంగన్వాడీ సెంటర్లో వాడుకుంటాం. రాక ఎప్పుడో సంవత్సరం కూడా వస్తున్నది, దాన్ని క్యాన్సిల్ చేయకండి. గుడ్ మార్నింగ్ టు ఆల్. I am Sudhakar Rao, Forest Union Officer, Nizamabad, on behalf of speaking of District Forest Officer, Nizamabad. Sir, మనకి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే ఫండ్స్ ఒకటి సార్. కంపా అనేది మనకి కాంపన్సేటరీ అఫారెస్టేషన్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ. ఇదేంటంటే మెయిన్గా మనకి ఎప్పుడైతే ఫారెస్ట్ ఏరియాస్ మనకి డైవర్షన్ అవుతుందో, అంటే నాన్ ఫారెస్టరీ పర్పస్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్ కానీ, రోడ్స్ కానీ, రైల్వే లైన్స్ కానీ, ఎనీ ప్రాజెక్ట్స్. సో దానికి ఏమవుతుందంటే దానికి మనకు వాళ్ళు అమౌంట్ కట్టాలి, ఎన్టీవీ వాల్యూ ప్లస్ ఫారెస్ట్ ల్యాండ్ కూడా, నాన్ ఫారెస్ట్ ల్యాండ్ కూడా ఇవ్వాలి. అండ్ ఈ ఎన్టీవీ వాల్యూ ఇచ్చిన అమౌంట్కి ఎప్పుడైతే డిఫారెస్టేషన్ అవుతుందో మేము ఏం చేస్తామంటే దాన్ని అఫారెస్టేషన్ కింద కన్వర్ట్ చేస్తాం. అంటే రేజింగ్ ఆఫ్ నర్సరీస్, రేజింగ్ ఆఫ్ ప్లాంటేషన్స్. సో ఈ సంవత్సరము మనకు కంపా నుంచి ఒక దగ్గర 3,25 లక్షలు వచ్చినాయి. దానికి మనకు 111 lakhs మనం ఖర్చు పెట్టినాము. ఇదేంటంటే సార్ మనకు ఈ ఫైనాన్షియల్ ప్రోగ్రామ్ ప్రకారము మార్చ్ వరకు మనకు ఫండ్స్ వస్తాయి.
ఎందుకంటే ఇది సీజనల్ ఆపరేషన్స్ కాబట్టి అకార్డింగ్ టు ఫారెస్ట్ షెడ్యూల్ రేట్స్ ప్రకారం మేము ఆపరేషన్స్ చేస్తాము. సో వాట్ ఎవర్ ది ఫండ్స్ ఆర్ రిలీజ్డ్ అప్ టు 1,111 lakhs, those funds were expenditure was happened, sir, and the remaining funds we are expecting by this month end, sir, and the works would be completed by the March month end, sir. Annotations ఉంటాయి మళ్ళీ 31st March వరకు ఖచ్చితంగా funds ఉన్నాయి. 31st March వరకు మనకి ఏదైతే ఫండ్స్ రిలీజ్ అవుతాయో ఆ ఫండ్స్ మేము ఎక్స్పెండిచర్ ఇన్కమ్ చేస్తాం సార్. వాట్ అబౌట్ సారంగపూర్ ఇష్యూ? సారంగపూర్లో ఎటువంటి ఇష్యూ లేదు సార్ మనకు. ఏంటంటే వాళ్ళు ఏదో వాల్ కట్టారు, వాల్ కడితే మేము ఏంటంటే మనకు ఆర్ఎఫ్ వచ్చిందని మేము ఆపేస్తే దే హావ్ గాన్ టు ది కోర్ట్. సో హైకోర్టులో వేశారు, వాళ్ళు హైకోర్టులో వేస్తే మేము కూడా అప్పీల్ చేసాం సార్. మేము కూడా వేసాం కోర్సు. అయితే హైకోర్టు ఏమి ఇచ్చిందంటే స్టేటస్ కోడ్ డిసిషన్ ఇచ్చింది అనమాట. అంటే ఎవరు ఎక్కడికి అట్లనే ఉండండి, అది కేసు డిసైడ్ అయ్యే వరకు ఎవరు ముందు పోవాలని ఇచ్చారు అనమాట. లాంగ్ అవుట్ స్టాండింగ్ అండి, చాలా సంవత్సరాల నుంచి ఇది. నేను అనుకుంటా 2009 నుండి ఆల్మోస్ట్ 15 years నుంచి. మరి గతంలో ఇప్పుడు మనకు సిటీలో లైట్లు కావాలంటే రెవెన్యూ లేదట. వచ్చే రెవెన్యూని మనం ట్రాక్ చేసి లేకపోతున్నాం. కోట్లాది రూపాయల పెండింగ్ ఉంది సార్. ఇవి రెండే కాదు, చాలా ఉన్నాయి ఇంకా. ఎక్కడ సార్ 5 సంవత్సరాల నుంచి సిటీ మొత్తంలో లైట్లు, ఉదాహరణ చెప్తున్నా, చాలా ఇష్యూస్ ఉన్నాయి. ప్యాచెస్ వాటికి దేని చిన్న దానికి కాదు. మనం 5 లక్షల రూపాయలు 10 లక్షలు అడిగినా కానీ ఏదైనా వర్క్ ఏదైనా చిన్న రోడ్కి ఏదైనా స్పెషల్గా పండుగ అంటే మనకు 100 కోట్ల రూపాయలు, సుమారు 10 కోట్ల రూపాయలు. ఇదే కాదు, రేట్స్ పెండింగ్ ఉన్నాయి, బోర్డింగ్ బిల్స్ పెండింగ్ ఉన్నాయి, రెంట్ ఇంకా ఇటువంటి చాలా మటుకు మళ్ళీ రివ్యూ చేయండి సార్. ఏదైనా ఉంటే చేయండి. ఇప్పటికే 16 సంవత్సరాలు అయింది, నేనే చెప్తా ఉన్నాను. మరి చూడండి, కొద్దిగా స్పెషల్గా చూడండి. ఎందుకంటే రెవెన్యూ పెరుగుతున్నాయి కదా, మనం డెవలప్మెంట్ చేసుకున్నట్టు. ఇంకా సార్ సర్కిల విషయంలో అన్ని జిల్లాల్లో, చిన్న జిల్లా ఏదైతే 1.5-2 లక్షలు జనాభా ఉన్న జిల్లాలలో కూడా బ్యూటిఫికేషన్ ఉంటుంది. నిజామాబాద్లో ఒక్క సర్కిల్ కూడా లేదు. మనకు రెవెన్యూ ఉంటే కొద్దిగా బ్యూటిఫికేషన్ చేసుకున్నచ్చు, గ్రీనరీ పెంచుకున్నచ్చు, చిన్న పనులు చేయించుకున్నచ్చు అండి. సో ఆ గైడ్ లైన్స్ లో జంక్షన్స్ ఫిట్ అయితే మళ్ళీ వాళ్ళు మనం పంపించిన డిపిఆర్స్ అన్నింటినీ మళ్ళీ బ్యాక్ పంపించారు సార్. బ్యాక్ పంపించేసి దాంట్లో ఇవి అంటే ఆల్ మున్సిపల్ కార్పొరేషన్స్ సార్, ఆల్ మున్సిపాలిటీస్ సార్, అంటే ఆ కాంపోనెంట్ మాత్రం ఫిట్ అయితే లేదండి సార్ వాళ్ళ యూఎన్డిఎస్ గైడ్ లైన్స్. సో అది మళ్ళీ బ్యాక్ వచ్చింది సార్. ఇనిషియల్గా ప్రపోజ్ చేసినాం సార్, అన్నీ కూడా మెయిన్ జంక్షన్స్ అన్నీ కూడా 8.5 CR ఆల్ జంక్షన్స్ కవర్ అయ్యేటట్టు ప్రపోజ్ చేసాం సార్. బట్ అది మళ్ళీ రివైజ్డ్ చేసి మళ్ళీ పంపిస్తున్నాం సార్. ఈ కాంపోనెంట్లు కవర్ అవుతుంది సార్. ఇక్కడ 84 షాప్స్ ఉన్నాయి సార్ మనకు మొత్తం. సో 84 షాప్స్ ఏదైతే ఉన్నాయో సార్ వాటికి సంబంధించి వాటన్నిటికీ కూడా నేను పర్సనల్గా విజిట్ చేయడం జరిగింది సార్. తర్వాత స్పెషల్ డ్రైవ్ పెట్టేసి కొన్ని వసూలు చేసినాం సార్. సిమిలర్లీ సార్ దీనికి సంబంధించి లాస్ట్ అంటే కలెక్టర్ మేడం రాకముందు సార్, కలెక్టర్ సార్ ఉన్నప్పుడు సార్తో పర్సనల్గా డిస్కస్ చేసి దీని మీద రివైజ్ చేద్దాము రేట్స్. ఎందుకంటే ప్రివైజింగ్ రేట్స్ వేరే ఉన్నాయి సార్, బయట వేరే ఉన్నాయి, మనకు షాపింగ్ కాంప్లెక్స్ ద్వారా వచ్చేది చాలా తక్కువ ఉందని చెప్పేసి డిస్కస్ చేయడం జరిగింది సార్. సో ఫైల్ కూడా సర్క్యులేట్ చేయమన్నారు సార్. ఫైల్ దాంట్లో సర్క్యులేట్ చేసి సార్ నేను ఎస్ఎన్ సార్ పంపించాను సార్ ఫైల్. సో దానిపైన నా ఒపీనియన్ కూడా నేను క్లియర్ కట్గా రాశాను సార్. అంటే ఎక్స్టెన్షన్ కా లేకుంటే ఫ్రెష్గా వెళ్ళాలంటే నేను ఫ్రెష్గా వెళ్ళాలని చెప్పేసి నేను ఒపీనియన్ కూడా క్లియర్ కట్గా రాసినాను సార్. ఇది త్వరలోనే మేడం గారితో డిస్కస్ చేసి ఒక కంప్లైంట్కి వచ్చేసి ఫ్రెష్గా వెళ్ళిపోదామని ప్లాన్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు మీరు దాన్ని ఎక్స్టెండ్ చేయకండి, అయిపోయింది, టర్మినేట్ అయిపోయినాయి కదా. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కులాలు వాడుకుంటాయి. పైనుంచి వస్తుంది, ముందుకు వెళ్తుంది. ఇది ఎన్ని సంవత్సరాల నుండి మెయింటైన్ చేయడం లేదు. దానికి కబ్జాలు ఎక్కడ చూసినా ప్రతి దగ్గర. ఇక్కడ వినాయక్ నగర్లో పులాలు వారు ఉంటుంది, ఆ నుంచి పులాలు అనేది మనకు అందరికి తెలుసు. అదేవిధంగా గంగస్థాన్ ఎక్కడ చూస్తే అక్కడ అడవి లెక్క మొత్తం పొదలు చెట్లతోటి ఇండిపోయింది, ఎంక్రోచ్ అవుతా ఉన్నది. నేను గత కలెక్టర్ గారికి వినయ్ కృష్ణ గారికి చెప్తే అది మెయింటెనెన్స్ బై మున్సిపల్ అంటారు. కమిషనర్ గారితో మాట్లాడితే లేదండి మా దాంట్లో లేదని అంటారు. ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఎంక్రోచెస్ మాత్రం ఎక్కడ కూడా మీరు యాక్షన్ తీసుకున్నట్లు రిపోర్ట్ ఇచ్చారు, కానీ ఇన్ గ్రౌండ్ వర్క్లో మాత్రం ఎటువంటిది మీరు యాక్షన్ తీసుకోలేదు. అసలు అది ఇరిగేషన్, అది కులాంగోకి ఎవరికి సంబంధించింది. అది ఎట్లా ఉందంటే దుర్వాసన,
డ్రైనేజ్ వాటర్ కలుస్తూ ఉంటుంది. చెట్లతో అసలు బ్యూటీ ఉంది, దాంతో బ్యూటీ వస్తుందండి సిటీ. హెల్దీ గ్రీనరీ పెంచుకోవచ్చు. అసలు దీన్ని ఎవరు దీనికి అనాథ అయిపోయింది. అది కులాలు వాళ్ళంటే వాడు పట్టించుకుంటూ లేరు. ఎన్ని సంవత్సరాలు అయింది? 10 సంవత్సరాలు చేసిండ్రా? నేనైతే చూస్తా ఉన్నా, నేను ఇక్కడే ఉంటాను. స్టేటస్ చెప్తున్నాను సార్. బాగు క్లీనింగ్ అనేది ఇరిగేషన్ సబ్జెక్ట్ అయితే కాదు. మేము ట్యాంక్ బెడ్ కానీ కెనాల్ బెడ్ కానీ వాటిలో సిల్ట్ రిమూవల్ అనేది మా ప్రొవిజన్ ఉంటుంది సార్. మాకు ఒక స్ట్రీమ్ ని క్లీన్ చేయడం అనే ప్రొవిజన్ మాత్రం మా దగ్గర లేదు సార్. ఆ ప్రొవిజన్ లేదు సార్. మాకు ఇప్పుడు ఈ డిస్ప్యూట్స్ ఏమైనా వచ్చినప్పుడు మా దగ్గర ఎగ్జిక్యూటివ్ పవర్ కూడా ఏం లేదు సార్. మళ్ళీ మేము ఎయిదర్ లా ఎన్ఫోర్సింగ్ అథారిటీ కానీ లేకపోతే రెవెన్యూ వాళ్ళకి కానీ రిపోర్ట్ చేయాలి సార్. అంతకుమించి మా దగ్గర ఇంకా వేరే రిపోర్ట్ చేశారు సార్. అంటే ఈ ఇన్సిడెంట్స్ ఇప్పుడు పులాంగ్ చాలా ఎక్స్టెన్సివ్ గా ఉన్నాయి సార్. అండ్ అది ఒక దగ్గర జరగట్లేదు సార్, మనకి స్కాటర్డ్ గా జరుగుతున్నాయి. యాజ్ అండ్ వన్ మేము వచ్చినాయి రిపోర్ట్ చేస్తున్నాం సార్. బట్ దెన్ అవి మళ్ళీ రికవర్ అవుతున్నాయి సార్. అది నేను డినై చేయను సార్. మరి రిపోర్ట్ చేస్తాం మేము లోకల్ రెవెన్యూ వాళ్ళకి రిపోర్ట్ చేస్తున్నాం. మొత్తం 10 కిలోమీటర్స్ ఫెన్సింగ్ చేయాలి అంటే అనేది చేస్తే ఇష్యూ ఉండేది కాదు, ఇంత ఇష్యూ అయ్యేది కాదు. ఎప్పుడు వచ్చి పెట్టిన విషయం నేను ఆలోచిస్తున్నాను. నేను రిపోర్ట్ ఇచ్చి ఎన్ని నెలలు ఇస్తారు? ఎప్పటి వరకు రిపోర్ట్ ఉంటుంది సార్? ఇప్పుడు మొత్తం ఆల్ అలాంగ్ ద సార్ అది ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇస్ నాట్ యువర్ కన్సర్న్. యు ఓన్లీ ఫైల్ కంప్లైంట్స్ విత్ కన్సర్న్ అథారిటీ. అవును సార్, అవును. అంతవరకు నౌ ఆస్కింగ్ టు సేఫ్గార్డ్ ది టెరిటరీ బై ఫెన్సింగ్. Sir, how come the encroachment of water bodies is not your responsibility? I'm not saying my rest. I cannot evict anything. Yeah, but I cannot evict or I cannot. But you are not a postman. You will not come and simply report it to your AE will not come and simply report to the RDO or the MRO. You also have to make sure that an unnamed FIR is filed so that people are dissuaded. How can you say you are not a postmaster just coming and your AE reporting it to the RDO or MRO? So మీరు ప్రోత్సహించినట్టే you are encouraging me. దీంట్లో మనం 1256 రిపోర్ట్ చేసి మనకి 6605 కంప్లీట్ అయిపోయింది. మన పొజిషన్ సార్ స్టేట్ లెవెల్లో స్కిల్ వెరిఫికేషన్ కంప్లీటెడ్ లో సెకండ్ పొజిషన్ ఉన్నాం సార్, 5186. బేసిక్ ట్రైనింగ్ కంప్లీటెడ్ 4738 సార్, అది కూడా స్టేట్ సెకండ్ పొజిషన్ ఉన్నాం సార్. తర్వాత అప్లికేషన్స్ సెంట్ ఫర్ గవర్నమెంట్ కూడా 4045 సార్, అది థర్డ్ పొజిషన్ ఉన్నాం సార్. ఫోర్త్ పొజిషన్ ఉన్నాం సార్. మొత్తం మన తెలంగాణ స్టేట్లో సార్ 242 crores 91 lakhs డిస్బర్స్మెంట్ రిలీజ్ అయ్యాయి సార్. దాంట్లో 17.69 crores మన నియామాలో తీసుకోవాలి సార్. కానీ టైమింగ్ ఇది పెండింగ్లో పెట్టారు సార్. ఐఐఎం బాంబే వాళ్ళు సర్వే చేస్తున్నారు సార్, ఎంతవరకు బెనిఫిషరీస్ యాక్చువల్గా బెనిఫిట్ పొందారనేది స్టడీ చేస్తున్నారు సార్. ఈ స్టడీ కంప్లీట్ అయిన తర్వాత ఈ ఫస్ట్ ఫేజ్ సార్, సెకండ్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది సార్. ఫస్ట్ ఫేజ్లో మనం 1 lakh ఇస్తాం సార్, 18 months రికవరీ. సెకండ్ ఫేజ్లో టోటల్గా మనము 2 lakhs ఇస్తాం సార్, అది 30 months రికవరీ చేస్తాం సార్. దీంట్లో ఇంట్రెస్ట్ ఆఫ్ పెన్షన్ 13% సార్, టోటల్ ఇంట్రెస్ట్ 5% బెనిఫిషియరీ, 8% ఏమో బ్యాంక్స్ ఇంట్రెస్ట్ ఆఫ్ పెన్షన్ ఇస్తుంది సార్.